జీవీఎంసీలో ఉన్నటువంటి మొత్తం అన్ని సెక్షన్ల తాలూకు ఆఫ్కోర్స్ కార్మికుల తాలూకు సమస్య మీద చర్చలు జరిగినాయి కమిషనర్ గారితో. ఈ చర్చల సందర్భంగా డెత్ పోస్టులు కానీ అలాగే రిటైర్మెంట్ పోస్టులు కానీ సిక్ పోస్టులు కానీ ఇవన్నీ కూడా వెంటనే తీయడానికి పబ్లిక్ హెల్త్ తో పాటు నీటి సరఫరా ఇతర విభాగాల్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఎవరైతే రిటైర్ అయ్యారో చనిపోయారో వాళ్ళందరూ పోస్టులు తీయడానికి అంగీకరించడం జరిగింది. దీన్ని కౌన్సిల్ ఎజెండాలో పెడతామని చెప్పేసి ఆ రకంగా రిక్రూట్ చేస్తామని చెప్పారు. రెండవది నీటి సరఫరా సంబంధించి టర్నకాక్స్, ఎలక్ట్రికల్ హెల్పర్స్, ఫిటర్ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెమీ స్కిల్డ్ ఇవ్వడానికి గత కౌన్సిల్ సమావేశంలో వాయిదా పడినటువంటి దాన్ని ఈ వచ్చే డిసెంబర్ మొదటి వారంలో జరిగే కౌన్సిల్ సమావేశంలో ఎజెండాగా పెట్టి వాళ్ళందరూ సెమీ స్కిల్డ్ ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. అట్లాగే వెటర్నరీ కార్మికులకు కానీ హౌస్ కీపింగ్ కార్మికులు కానీ వాళ్ళకి కూడా జీవో నంబర్ 36 ప్రకారంగా వాళ్ళకి వేతనాలు పెంచడానికి కౌన్సిల్లో ఎజెండా పెట్టడానికి అంగీకరించడం జరిగింది. ఈరోజు 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ అని ఉన్నదాన్ని మిగతా కొన్ని డిపార్ట్మెంట్ లో ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీ కానీ ఇతర డిపార్ట్మెంట్ మ్యూజియం లాంటి డిపార్ట్మెంట్ లో 60 సంవత్సరాలుగా రిటైర్మెంట్ చేయడం జరుగుతుంది. దాని మీద కమిషనర్ గారితో మాట్లాడడం వల్ల ఆయన ఏంటంటే మొత్తం సర్క్యులర్ పంపిస్తాము 62 సంవత్సరాలకే రిటైర్మెంట్ చేయాలని చెప్పేసి అంగీకరించడం జరిగింది. యూజీడీ కార్మికులకి మిగిలిన 179 మందికి కూడా వారు జీవో 36ని అమలు చేయడానికి ఈ నెల నుంచే కొత్త వేతనాలు ఇవ్వడానికి అంగీకరించారు. మొత్తం ఈ సమస్యలన్నింటినీ కూడా వేగంగా పరిష్కారం అవ్వడానికి ఒక ఎస్టాబ్లిష్మెంట్ అన్న దాన్ని పెట్టడం అంగీకరించారు. దానికి సోమనారాయణ గారు ఏడీసీ గారికి ఆయనకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఎప్పుడైతే ఆ సమాచారం అంతా ప్రతి కార్మికుడి తాలూకు సమాచారం పర్మనెంట్ ఉద్యోగుల్లాగే ఈ అవుట్ సోర్సింగ్ కార్మికులు కూడా ఉండడం వల్ల వేగంగా సత్వరం ఈ యొక్క సర్కులర్లు కానీ జీవోలు కానీ అమలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అది యూనియన్ తాలూకు డిమాండ్ మీద దాని కమిషనర్ గారు సానుకూల అంగీకరించారు. దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి అని చెప్పేసి అంగీకరించారు. అట్లాగే బకాయి హెల్త్ అలవెన్స్లు ఏవైతే ఉన్నాయో 4 నెలల నుంచి 52 నెలలు 36 నెలల వరకు ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా పాత బకాయిలన్నీ కూడా ప్రభుత్వం నుంచి సర్క్యులర్ వచ్చే విధంగా ఆదేశాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని అవన్నీ ఇప్పిస్తామని చెప్పి అంగీకరించారు. అట్లాగే ఈ 2 సంవత్సరాలు సభ్యుల లోన్లు ఇవన్నీ కూడా సరఫరా చేయడానికి కానీ అలాగే ప్రతి కార్మికుడు కూడా పిఎఫ్ స్లిప్లు అలాగే జీతం స్లిప్లు ఇంజనీరింగ్ కార్మికులకి ఈ రెండింటితో పాటు ఐడి బ్యాడ్జీలు కూడా ఇవ్వడానికి అని చెప్పేసి అంగీకరించడం జరిగింది. అట్లాగే గతంలో రేషన్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఈ పిఎఫ్ అక్రమాలకు పాల్పడ్డారు 3వ జోన్ లో కానీ అట్లాగే జోన్ 8 వేపగుంట పెద్దొత్తు జోన్ లో కానీ అక్రమాలు పాల్పడ్డారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాటి నుంచి పిఎఫ్ రికవరీ చేసి కార్మికుల అకౌంట్ లో జమ చేయాలని చెప్తున్నాను. వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే మహిళా సంక్షేమ కమిటీ అన్నది ఏర్పాటు చేసి మహిళల మీద ఏమైనా లైంగిక వేధం జరిగితే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికని ఒక కమిటీ వేయడానికి అని చెప్పేసి అంగీకరించారు. ఇట్లాగే 23 అంశాలకు సంబంధించి అలాగే క్లాప్ సంబంధించి డ్రైవర్లకి వాళ్ళ పిఎఫ్ అన్నది సక్రమంగా జమ చేయలేదు, తక్కువ జీతం మీద లెక్కేస్తున్నారు, మొత్తం జీతం మీద లెక్కేయాలని చెప్పాము. దాని మీద వెంటనే పిఎఫ్ అన్నది ఆయన తాలూకు కాంట్రాక్ట్ తాలూకు బిల్లు నుంచి రికవరీ చేసి కార్మిక తాలూకు అకౌంట్ లో వేయాలని చెప్పేసి ఇట్లాంటి 23 అంశాల మీద ఆయన అంగీకరించారు కమిషనర్ గారు. వెంటనే అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క చర్చల్లో నాతో పాటు యూనియన్ అధ్యక్ష కార్యదర్శి నౌకరాజు అలాగే ఉరుకుట్రాజు, ఇంజనీరింగ్ కి సంబంధించి వెంకట్రావు అలాగే ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమారు, గాజువాక నుంచి రాజు గారు హాజరయ్యారు. జీవీఎంసీలో పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆ సందర్భంగా ఈ రోజు కమిషనర్ గారు మన యూనియన్ కి కొంత టైం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో గౌరవ కమిషనర్ గారు దాదాపు 23 అంశాల మీద మన యూనియన్ గా మాట్లాడడం జరిగింది. అందులో ముఖ్యంగా వాటర్ సప్లై కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెల్పర్లందరికీ కూడా జీవో నంబర్ 7 ప్రకారంగా 18,500 ఇవ్వాలని చెప్పేసి మనం అడిగాం. దానికి కమిషనర్ గారు కౌన్సిల్లో పెట్టి అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే యూజీడీ కార్మికులు ఎవరుతున్నారో వాళ్ళందరూ పెండింగ్ 179 మంది ఉన్నారు.
వాళ్ళందరికీ కూడా జీవో నంబర్ 36 ప్రకారంగా 21,000 జీతం అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యంగా అన్ని సెక్షన్స్ లో ఉన్న డెత్ పోస్టులు కానీ 62+ కానీ అనారోగ్యంగా ఉన్న పోస్టులన్నీ కూడా ఇమీడియట్ గా తక్షణమే మీకు అమలు చేస్తామని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అలాగే వాటర్ సప్లైలో గత ఏదైతే యూనియన్ నాయకులుగా చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా వాటర్ సప్లై కార్మికులకి గత 10 సంవత్సరాలుగా 2% ఇన్కమ్ ట్యాక్స్ కటింగ్ చేసి ఆ డబ్బులు తమ జేబులో వేసుకున్నారు యూనియన్ నాయకులు. తక్షణమే దాని మీద ఎంక్వైరీ పెట్టి సమగ్ర విచారణ జరిపి ఆ కార్మికులకు వాటర్ సప్లై కార్మికులకు సంబంధించి ఐటీ డబ్బులన్నీ కూడా వెంటనే క్లెయిమ్ చేసి కార్మికుల అకౌంట్ లో చేస్తామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఏదేమైనా ఈ రోజు కమిషనర్ గారు చాలా పాజిటివ్ గా స్పందించి వీలైన తొందరలో అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. రోజు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జీవీఎంసీ కమిషనర్ గారు సంపత్ కుమార్ గారితో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు చర్చలు చేయడం కూడా జరిగింది. ఆ చర్చల్లో ముఖ్యంగా ఏవైతే డెత్ పోస్టులు 60 సంవత్సరాల పోస్టులు అలాగే అనారోగ్యం చనిపోయిన పోస్టులు ఏవైతున్నాయో జీవీఎంసీలో ఉన్న వీరి విభాగాల్లో ఎవరైతే 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయినా చనిపోయినా వాళ్ళ యొక్క పిల్లలకి ఇవ్వాలని చెప్పని అడగడం కూడా జరిగింది. దాన్ని రేపు కౌన్సిల్లో పెట్టి ఆమోదం చేసి అందరికీ కూడా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. రెండోది ఏంటంటే ఎవరికైతే పిఎఫ్ఈఎస్ఐలో కూడా కట్ చేసి ఆ యొక్క ఖాతాలు జమ చేయలేదో వెంటనే కట్ చేసిన డబ్బులు ఆ ఖాతాలో జమ చేయించాలని, అలాగే క్లాబ్ లాంటి దగ్గర వీళ్ళ జీతాల నుంచి కట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా ఈఎస్ఐ యొక్క సంస్థకి జమ చేయాలి కాబట్టి వెంటనే జమ చేయించాలి. అలాగే ఆ పిఎఫ్ఈఎస్ఐ సక్రమంగా ఆ కట్ చేయించి కాంట్రాక్ట్ దగ్గర నుంచి వెంటనే జమ చేయించాలని చెప్పడం కూడా జరిగింది. దాన్ని కూడా చేస్తామని చెప్పారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి అలాగే 3 సంవత్సరాల నుంచి విడిపోయిన సబ్బులు నీళ్లు ఏవైతే ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సిన లైన్లు, అలాగే ఇంకోటి ఏంటంటే పనిముట్లు సక్రమంగా పనిముట్లు లేవు కాబట్టి పనిముట్లు కూడా ఇవ్వాలని చెప్పని అడగడం కూడా జరిగింది. అవి కూడా వెంటనే ఇస్తామని చెప్పని చెప్పారు. అలాగే వాటర్ సప్లై సంబంధించి 2015 నుండి ఎవరైతే ఎస్ఎల్ఎఫ్ఐ ద్వారా జీతాలు తీసుకుంటున్నారో వాళ్ళకి కార్మికుల యొక్క జీతాలను ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో డబ్బులైతే కట్ చేశారు. కాబట్టి ఆ ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు పారిశుద్ధ్య కార్మికులకి ఎలాగైతే 2018 నుంచి కట్ చేసిన డబ్బులు వారి అకౌంట్ లో జమ చేస్తున్నారో అలాగే వాటర్ సప్లై కార్మికులకి కూడా కట్ చేసిన డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ చేయించాలని చెప్పని అడగడం కూడా జరిగింది. దాన్ని 2015 నుంచి ఎవరైతే ఈ యొక్క సొసైటీలో ఉన్నాయో సొసైటీలో అంత దగ్గర నుంచి కూడా ఆ డబ్బులు రప్పించడానికి వెంటనే కమిటీ వేసి ఆ డబ్బులు రప్పించి కార్మికులకి అకౌంట్ లో కూడా జమ చేయించేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అలాగే మొత్తం కూడా జీవీఎంసీలో 26 అంశాలు ఇంకా అలాగే వాటర్ సప్లై సంబంధించిన కార్మికులు కానీ ఈపీడీ కార్మికులు కానీ ఐటీ కార్డులు ఇవ్వాలని చేసిన అడగడం కూడా జరిగింది. ఐటీ కార్డులు ఇస్తామన్నారు. అలాగే ఏదైతే కార్మికులందరికీ కూడా ఫేసిబుల్ ఇవ్వాలి అని చెప్పి అడగడం కూడా జరిగింది. ఫేసిబుల్ కానీ లేకపోతే ఈఎస్ఐ సంబంధించి పిఎం సంబంధించి పిఎఫ్సిబుల్ కానీ ఇప్పిస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇలాగే మొత్తం కూడా 26 అంశాల మీద జీవీఎంసీ కమిషనర్ గారు అలాగే అడిషనల్ కమిషనర్ సోమనారాయణ గారు అలాగే సీఎం గారు నరేష్ గారు అలాగే ఇంకా ఎవరైతే ఎస్సీ రవి గారు వీళ్ళందరితో కూడా జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మొత్తం కూడా చర్చ చేయడం కూడా జరిగింది. ఈ అంశాలను వెంటనే వీళ్ళని త్వరగా కూడా కార్మికులందరూ కూడా అమలు చేయాలి. ఈ ఒప్పందాలు ఏవైతే కూడా పూర్తిగా కార్మికులందరూ కూడా సత్ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే విధంగా కూడా చేయాలని చెప్పి అడగడం కూడా జరిగింది. వీలైనంత త్వరగా కూడా ఇవన్నీ కూడా అమలు చేయించి కార్మికులందరూ కూడా న్యాయం చేస్తారని చెప్పి కమిషనర్ హామీ ఇవ్వడం కూడా జరిగింది. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.